నియోజకవర్గాల పెంపుతో పాటు మహిళా రిజర్వేషన్‌లకు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఇటీవల లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో, ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవడానికి సరికొత్తగా డ్రాఫ్ట్ తోటి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాబోతా ఉంది. సో, కొద్ది రోజుల క్రితం మోడీ హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్ళడం పైగా చాలా సేపు అంటే షెడ్యూల్‌కు మించి ఎక్కువ సేపు ఆయనతో జ మీటింగ్ కావడం అనేది అందరూ కూడా ఒక రకంగా ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే జనరల్‌గా ప్రధానమంత్రి సీఎం ఇంటికి, డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళడం చాలా అరుదు. కానీ సీఎం ఇంటికి వెళ్లారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వెళ్లారు. కానీ సీఎం ఇంటికి వెళ్ళడంతో పాటు తన షెడ్యూల్‌ని క్యాన్సెల్ అంటే రిజర్వ్ షెడ్యూల్‌ని కాదని మరి ఆయన సీఎం చంద్రబాబుతో మాట్లాడారు. అయితే ఇక్కడ సీఎంగా కాకుండా ఎన్‌డీఏలో కీలకమైనటువంటి భాగస్వామిగా అత్యంత అనుభవం ఉన్న లీడర్‌గా ఉన్నటువంటి చంద్రబాబుతో భేటీకి సంబంధించి కూడా ఏమై ఉంటుంది? ఇంత ఇంపార్టెన్స్ ఇంత అత్యవసరంగా భేటీ కావడం ఎందుకు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున సాగింది. సో, ఆ రోజు కూడా మన తెలుగు 360 నుంచి ఒక అంటే ఒక అంచనానైతే మనం వేసాము. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్‌తో పాటు ఈ ఏవైతే నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి అంశంలో మళ్ళీ బిల్లు తెచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కీలకమైనటువంటి చర్చలు జరిగాయని మనం చెప్పినటువంటి అభిప్రాయానికి సరిగ్గా అలాంటి అదే వాదనకు బలం చేకూరుస్తూ మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఈ బిల్లుకు సంబంధించినటువంటి చర్చలు సాగుతా ఉన్నాయి. అయితే ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డేనే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమిత్ షాతో మీటింగ్ అయ్యారు. సో, చంద్రబాబు ఇటు నరేంద్ర మోడీతో మాట్లాడింది. అటు అమిత్ షాతో మాట్లాడిన తర్వాత ఏదో జరగబోతా ఉంది అనేది అయితే అందరికి ఒక క్లారిటీ వచ్చింది. సో, అది ఏంటి అంటే ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాలు ఇటు లోక్సభతో పాటు అసెంబ్లీల నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి మళ్ళీ తీసుకురావాలి. అవి ఎలాగైనా ఆమోదింప చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో ఎన్‌డీఏ సర్కార్ ఉన్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో, ఇప్పుడు ఇటీవలే వీగిపోయిన నేపథ్యంలో ఆ బిల్లులో చేర్చాల్సినటువంటి మార్పులేంటివి? సో, అవి ఆ మార్పులు చేసిన తర్వాత ఆ బిల్లులు ఈసారి కూడా వీగిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో ఎలా మాట్లాడాలి? ఏకాభిప్రాయం తీసుకురావడానికి అవన్నిటికి సంబంధించినటువంటి చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. సో, విపక్షాలతో మాట్లాడేటువంటి బాధ్యతను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అప్పజెప్పినట్టుగా తెలుస్తోంది. సో, ఎన్‌డీఏ కూటమి తరపున చంద్రబాబు ఇతర పార్టీల లీడర్లతో మాట్లాడే అవకాశాలైతే కనపడతా ఉన్నాయి. సో, జూన్‌లో దీనికి సంబంధించినటువంటి మళ్ళీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఉండే అవకాశం అయితే ఉంది. సో, వర్షాకాల సమావేశాల వరకు ఆగకుండా ముందుగానే ఈ బిల్లుల్ని ఆమోదింపజేస్తే, సో, ఆ తర్వాత జరగాల్సినటువంటి ప్రాసెస్ ఉంటుంది. అంటే నియోజకవర్గాల పెంపుకు సంబంధించి ఆ పునర్విభజన ఏవైతే చేయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నిటికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకొచ్చి బిల్లును ఆమోదింపజేసుకోవాలి అనేటువంటి నిర్ణయంతో ఎన్‌డీఏకు సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, అందుకే వర్షాకాల సమావేశాల వరకు ఆగకుండా ముందే పార్లమెంట్ సమావేశాలని ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నాయి. సో, ఎప్పుడు అనేది ప్రధాని విదేశాల నుంచి వచ్చాక తేదీలు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. సో, ఇప్పుడు ఈ 50% అంటే 50% సీట్ల పెంపు అనేది సో, మహిళా రిజర్వేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ రిజర్వేషన్ చట్ట సవరణకు అన్ని పార్టీలు గతంలోనే ఓకే చెప్పాయి. కానీ ఇతర బిల్లులతో తెచ్చేసరికి అది కూడా వీగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గాల పెంపుకు సంబంధించి ఆ పునర్విభజన చేస్తూ ఎలా ముందుకెళ్ళాలి అనేది చాలా కీలకంగా ఉంది. సో, 50% పెంచాలి ఇప్పుడున్న స్థానాల్లో అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా బీజేపీ నుంచి ఒక ప్రపోజల్ ఉంది. దానికి టీడీపీతో పాటు జనసేన, వైసీపీ కూడా ఒప్పుకున్నాయి. కానీ దక్షిణాది నుంచి దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అలాగే దేశంలో ప్రతిపక్ష కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మార్పులు చేయాల్సి వస్తే ఏం మార్పులు చేయాలి? సో, ముందుగా ఈ 50% అనేది కాకుండా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఓరల్‌గా చెప్పినటువంటి విషయం ఇప్పుడున్నటువంటి సీట్ల పెంపుకు ప్రపోర్షనేట్‌గానే కొత్తగా సీట్ల పెంపు ఉంటుంది. తద్వారా ఎక్కడ కూడా ఉత్తరాదిలో ఎక్కువ పెరుగుతాయి, దక్షిణాదిలో తక్కువ పెరుగుతాయనేది ఉండదు. ఇప్పుడు ఏ రేషియోలో, ఏ ప్రపోర్షనేట్‌లో అయితే స్థానాలున్నాయో అంతే ప్రపోర్షనేట్‌లో స్థానాలు పెరగడానికి అవకాశం ఉంది. ఆ స్థానాలను ఎంత పెంచాలి అంటే 50% వరకు పెంచడానికి అవకాశం ఉంది అనేది చర్చ జరిగింది. సో, ఆ చర్చకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అప్పుడు డ్రాఫ్ట్‌లో పెట్టలేదు. బిల్లులో చేర్చలేదు. సో, ఇప్పుడు అవి చేర్చాలని అనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పైగా
దాదాపు 20కి పైగా ఎంపీలున్నటువంటి ఇటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో కూడా మంచి బలం ఉన్నటువంటి డీఎంకే పార్టీ ఇప్పుడు ఇండియా కూటమిలో దాదాపుగా లేనట్టే. సో, ఇప్పుడు స్టాలిన్‌ను ఒప్పిస్తే మరింత ఎన్‌డీఏకు బలం అయ్యే అవకాశం ఉంది. సో, నేరుగా ఎన్‌డీఏ కూటమికి మధ్య అందులో చేరడమో, మద్దతివ్వడమో చేయకపోవచ్చు కానీ, బిల్లుల వారీగా స్టాలిన్‌ను ఒప్పించాలనేది చర్చించినట్టుగా తెలుస్తోంది. సో, ఇప్పుడు స్టాలిన్ అంటే ప్రపోర్షనేట్‌గా 50% ఏదైతే పెంచాలని అనుకుంటున్నారో, అందుకు స్టాలిన్‌తో పాటు ఇంకొకటి 2 పార్టీలు మద్దతిస్తే గనక, మిగతా పక్షాలు వ్యతిరేకించినప్పటికిని కూడా బిల్లు పాస్ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ ఈ పెద్ద బాధ్యతను అప్పజెప్పినట్టుగా తెలుస్తోంది. సో, ప్రధాని విదేశాల నుంచి వచ్చాక ఇక్కడ మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత బిల్లు డ్రాఫ్ట్ రెడీ అయ్యాకే ఇతర పార్టీలతోటి చర్చలకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో, ఓవరాల్‌గా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం 50% వరకు అంటే ప్రపోర్షనేట్‌గానే చూసినా 50% వరకు నియోజకవర్గాల పునర్విభజన చేసి సీట్లు పెంచాలి. అలాగే మహిళా రిజర్వేషన్‌ను అమల్లోకి తీసుకురావాలనే కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో, చూడాలి డీఎంకే స్టాలిన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు. దేశంలోని ఏవైతే ఉన్నాయో బిజు జనతాదళ్ గతంలో వ్యతిరేకించిన నేపథ్యం కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు వాళ్ళతో ముందుగా చర్చలు జరిపి అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అవన్నీ చేసిన తర్వాతనే బిల్లులు తీసుకురావడానికైతే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, ప్రధాని విదేశాల నుంచి వచ్చాక దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే వేగం పుంజుకునే అవకాశం అయితే కనపడుతుంది.